అయితే జనసేనను అలాగే టీడీపీని అడ్డు పెట్టుకొని బీజేపీ మాత్రం లడ్డు వివాదంలో ఒక కుట్ర చేస్తుంది. బీజేపీ ఆడుతున్న ఆటలో పావులుగా టీడీపీని జనసేనను వాడుతున్నారని కూడా పెద్ద ఎత్తున వైసీపీ కానీ ఇటు కాంగ్రెస్ సంబంధించిన కానీ చాలామంది కూడా విమర్శిస్తున్నారు. దానికి మీరు గతంలో చూసుకున్నట్టయితే మేము ఎన్డీఏలో భాగస్వాములమైనాము. మోడీ గారు కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. దీనిపై మేము ప్రక్షాళన చేస్తామని. అమిత్ షా గారు కూడా హోంశాఖ మా మంత్రి గారు అమిత్ షా గారు కూడా దీని మీద ఇమీడియట్గా యాక్షన్ ఉండాలని. యావత్తు భారతదేశం అటువంటిది ఏం లేదు. కొన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా ఛానల్స్ చెప్తున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ కూడా దీనికి పూర్తిగా మద్దతు తెలుపుతుంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే ఏదైతే సనాతన ధర్మ జాతీయ స్థాయిలో బోర్డు ఏర్పడుతుందని మీ ద్వారా తెలియజేస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ధర్మరక్షణ గురించి అలాగే బోర్డు గురించి మాట్లాడిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది. గతంలో ఆయన చేసిన ట్వీట్స్ కానీ మాట్లాడిన మాటలు కానీ క్రిస్టియన్ సంబంధించిన వ్యాఖ్యలు కానీ లౌకికవాదం కానీ ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి మీమ్స్ రూపంలో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు సార్? మీకు ధర్మం తెలిసిన వాళ్ళు ట్రోల్ చేయరు. ధర్మం అంటే ఏంది ఒకసారి చెప్పండి బై సాబ్, నాకు తెలియదు, మీరు చెప్పండి. ధర్మం అంటే ఎవరికి ఏం జరిగినా ధర్మంగా మనం న్యాయం చెప్పాలి. ఈరోజు హిందూ సమాజానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆయన ధర్మం గురించి మాట్లాడుతాడు. రేపు ఇంకో సమాజానికి జరిగినా కానీ ధర్మం గురించి ఆయన మాట్లాడతాడు. ఇంకో సామాజిక వర్గానికి ఏదైనా జరిగినా కానీ ధర్మం గురించి మాట్లాడతాడు. అదే మేము సనాతన ధర్మ బోర్డు అనేది ఏర్పాటు చేయాలంటున్నాం. అంతేగాని కొంతమంది తెలిసి తెలియక కొంతమంది చిన్న చిన్న పోరలు ఈరోజు రేపు సోషల్ మీడియాలో వాళ్ళకి తెలిసి తెలియని ఆలోచనలు లేని వ్యక్తులు సోషల్ మీడియాలో ఆ రకంగా ట్రోల్ చేస్తారు. మేము సమాజంలో ఉన్నప్పుడు అందరినీ గౌరవిస్తాం, అన్ని సామాజిక వర్గాన్ని గౌరవిస్తూ మా ఒక్క ధర్మాన్ని కూడా కాపాడుకునే లక్ష్యంగా మేము ముందుకెళ్తామని తెలియజేస్తాం. సో ప్రాయశ్చిత్త దీక్ష అనేది ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు పశ్చాత్తాపంగా వాళ్ళు దీక్ష చేస్తారు, కానీ వీళ్ళు విచారణ చేయాల్సింది పోయి మీరు ఇట్లా పశ్చాత్తాపం మీరు ఎట్లా చేస్తారు? ఇలాంటి దీక్షలను కూడా వైసీపీ చెందిన రోజా కానీ చాలామంది నేతలు కూడా యొక్క దీక్ష గురించి మాట్లాడతారు. వాళ్లకు ఎప్పుడూ ఒకటే చింత, వాళ్ళకు ఓట్ బ్యాంక్ చింత. ఎవరిని ఏమంటే ఎక్కడ పోతుంది ఓట్ అని. మాకు ఏ చింత లేదు. దేశం గురించి ధర్మం కోసం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇదే రకంగా ఉంటాడు, ఇదే రకంగా ప్రశ్నిస్తాడు. అది ఏ సమాజానికి తప్పు జరిగినా తప్పు అని నిలదీసే ఏకైక వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు రోజు గడవాలంటే వీళ్ళ బతుకులంతా రాజకీయం మీద ఉన్నాయి. రాజకీయంగా గవర్నమెంట్ ఫామ్ చేయడం, అందులో వచ్చే డబ్బులు దాచుకోవడం తప్ప వీళ్ళకి ఇంకేం తెలిసింది లేదు. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలుసు, సమాజానికి తెలుసు, యావత్తు భారతదేశానికి తెలుసు. ఆయన ఒక సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకున్న చరిష్మా కానీ ఒక సినిమా చేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఆయన సంపాదించుకోగలుగుతాడు. అటువంటి వ్యక్తి సమాజానికి ఏదో చేద్దామని వచ్చింది తప్ప ఆయన సమాజాన్ని నుంచి దోసుకోవడానికి, ఆయన ఏదో సాక్షి పత్రిక పెట్టడానికి, ఆయన ఏదో సాక్షి ఛానల్ పెట్టడానికి, భారతీయ సిమెంట్ పెట్టడానికి, స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టడానికి, మిగతా అనేక లిక్కర్ కంపెనీలు పెట్టడానికి రాలేదు. అది దయచేసి రోజా గారు తెలుసుకోవాలి. తెలుసుకున్నాక మీరు మాట్లాడాలి. ఇంకోటి, మా నాయకుడు చెర్లపల్లి జైలు తెలియదు, మా చెంచల్గూడ జైలు తెలియదు, మిగతా కేసులు తెలియదు, నాంపల్లి కోర్టు తెలియదు. మా నాయకునికి, మీ నాయకునికి అన్నీ తెలుసు. ఏం చేద్దాం? మీ లెక్క మా నాయకుడు కాదే. మీ నాయకుడు అంతా చెర్లపల్లి చెంచల్గూడ బ్యాచ్, చుట్టూ ఉన్న వాళ్ళంతా బోర్డు మెంబర్లు కూడా అదే బ్యాచ్, అందులో ఉన్న వాళ్ళు కూడా గతంలో. మేము అదే అంటున్నాం, మీరు ఏదన్నా ఉంటే ధర్మంగా ఉన్న వాళ్ళు మాట్లాడండి. రోజా గారికి కూడా నేను ఒకటే విషయం చెప్తున్నా, మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నిసార్లు దర్శనం చేసుకొని ఎంతమంది తన డబ్బులు దండుకున్నారో యావత్తు దేశానికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ తెలుసు. అందుకే మిమ్మల్ని అక్కడ ఓడగొట్టడం అనేది కూడా జరిగింది. అది కూడా తెలుసుకోవాలని చెప్తున్నాను. సో చివరి